నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ మధ్య కాలంలో చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారి వరకు చాలా ఈజీగా సాధారణంగా వస్తున్నాయి ఈ సమస్యలు. సయాటికా, బ్యాక్ పెయిన్ అండ్ అలాగే డిస్క్ ప్రాబ్లమ్స్, ఇవన్నింటికి ఎలా తగ్గించుకోవాలి, ఎలా నివారించుకోవాలి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, వీటి గురించి మాట్లాడడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్, సియాటికా పెయిన్ అనేది చాలా హారబుల్ పెయిన్ అని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి సియాటికా, ఎందుకు వస్తుంది, దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్. సియాటికా అనేది ఏంటంటే మనకి నడుము కింద భాగంలో నుంచి, అంటే నడుము దగ్గర ఉండే ఎముకలు, వెన్నుపూస, లుంబార్ వర్టిబ్రే ఎక్కడైతే ఉంటాయో అక్కడి నుంచి వచ్చే నరాలు, అతిపెద్ద నరం అనమాట మన బాడీలో. సియాటిక్ నరం అనేది ఒత్తిడికి గురైనప్పుడు అదొక లక్షణంగా మనకి నొప్పి, ఆ నరం ఎక్కడెక్కడికైతే వెళ్తుందో ఒత్తిడిని బట్టి ఆ నొప్పి అనేది, పెయిన్ అనేది చాలా సివియర్గా వస్తుందన్నమాట. ఆ లక్షణాన్నే మనం సియాటికా అని అంటాం అనమాట. సో ఈ సియాటిక్ నరం అనేది ఏంటంటే నడుము కింద భాగంలో మనకి 5 బోన్స్, లుంబార్ రీజన్లో, అంటే నడుము కింద భాగంలో 5 బోన్స్ అనేటివి ఉంటాయి అనమాట, వర్టిబ్రే. సో వెన్నుపూసలు. ఆ 5లో మనకేంటంటే లుంబార్ రీజన్లో ఉన్న 4, 5 అండ్ టైల్ బోన్, సాక్రంలో ఉన్న ఫస్ట్ బోన్, ఈ L4, L5, L5S1 దగ్గర ఉండే నర్వ్ అనేది ఒత్తిడికి గురైనప్పుడు అనేక కారణాల వల్ల, అది డిస్క్ ప్రాబ్లం వల్ల కావచ్చు, ఎముకల అరుగుదల వల్ల కావచ్చు, లేదంటే ఏదన్నా ఓవర్ గ్రోత్ వల్ల కావచ్చు, ట్యూమర్స్ వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ఇట్లా అనేక కారణాల వల్ల, దెబ్బల వల్ల, మనం చేసే పని ఒత్తిడి వల్ల, మన పోస్చర్ కరెక్ట్గా లేనట్లయితే, లేదంటే సడన్ జర్క్స్ వల్ల, బాగా కాల్షియం, విటమిన్ డి తగ్గిపోవడం వల్ల, మనం ఓవర్గా వెయిట్ ఉన్నప్పుడు, ఇలాంటి అనేక కారణాల వల్ల నడుము కింద భాగంలో 4, 5 అండ్ సాక్రమ్ ఫస్ట్ బోన్, వీటి మధ్యలో ఎటువంటి ఒత్తిడి అనేది ఏర్పడ్డా కూడా, అక్కడ ఒత్తిడి ఏర్పడ్డప్పుడు అక్కడ నుంచి వచ్చే నరాలు అనేటివి, సియాటిక్ నర్వ్ అనేది ఆ తొంటి రీజన్ నుంచి, పిరుదల నుంచి, తొడ సైడ్ నుంచి, పిక్కల నుంచి, అరిపాదం, పాదాల దగ్గర సైడ్స్కి, అటు సైడు అనేది ఉంటుంటాయి అన్నమాట, ఏళ్ళ వరకు. సో ఈ నరం అనేది ఎన్ని రీజన్ వల్ల కూడా ఈ ఒత్తిడికి గురైనప్పుడు మనకి పెయిన్ అనేది వస్తుంది. కామన్గా ఈ సియాటికా లక్షణాలు అనేటివి ఎట్లుంటాయి అని అంటే, చాలా మటుకు బ్యాక్ పెయిన్ అని ఉంటుంది. కొంతమందిలో బ్యాక్ పెయిన్ అనేది ఏమి ఉండదు, ఓన్లీ సీట్ ఏరియాలో, బటక్ ఏరియాలో, పిరుదల రీజన్లో పెయిన్ అనేది కంటిన్యూ ఉంటుంది అనమాట. వాళ్ళ కూర్చోవడానికి కంఫర్టబుల్గా ఉండదు. కొంతమందిలో ఏంటంటే ఈ పెయిన్ తొంటి నుంచి మోకాల వరకు, అంటే ఆ తొడ వరకు కూడా ఉంటుంది అనమాట, సైడ్ నుంచి. కొంతమందికి ఓన్లీ నీ టు ఫుట్ ఉంటుంది. కొంతమందికి యాంకిల్ రీజన్ నుంచి ఈ హీల్ రీజన్ నుంచి ఆ ఫుట్ అంతా కూడా సైడ్కి, వేళ్ళ వరకు కూడా నొప్పి అనేది ఉంటుంది. ఈ స్టార్టింగ్ స్టేజెస్లో ఈ నరం ఎక్కడెక్కడైతే ఉంటుందో ఒత్తిడిని బట్టి పెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనం నెగ్లెక్ట్ చేసి ఒక 3 నుంచి 6 వారాల వరకు మనకు వెయిట్ చేసినా కూడా ఇది తగ్గనట్లయితే, దీని తీవ్రత ఎక్కువైపోతున్న కొద్దీ, నరం ఒత్తిడి ఎక్కువైతున్న కొద్దీ మనకి నొప్పితో పాటు నరంతో తిమ్మిరి అనేది ఏర్పడుతుంది. తిమ్మిరి, మొద్దుబారడము, మెల్లమెల్లగా స్పర్శ అనేది తగ్గడము, సెన్సేషన్ అనేది తగ్గిపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మనం ఫస్ట్, ఈ సియాటికా అనేది ఒక లక్షణము. అయితే దానికి మూల కారణం ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. మూల కారణం అనేది ఉంటుంది. నరం వీక్ అయిందా, నరం డ్యామేజ్ అయిందా, నరంలో వాపు ఉందా, నరము ఏమైనా ఒత్తిడికి గురవుతుందా, లేదంటే డిస్క్ ప్రాబ్లం ఉందా, స్పాండిలోసిస్ ఉందా, లేదంటే ఇంజురీ అయిందా, లేదంటే ఇట్లాంటివి మనం ఫస్ట్ మూల కారణం అనేది కరెక్ట్గా తెలుసుకొని, చాలా మటుకు ఈ సియాటికా ప్రాబ్లమ్స్ అనేటివి మెడికల్ ట్రీట్మెంట్స్, అంటే మందుల ద్వారానే, సర్జరీ లేకుండా 90% వరకు కూడా మనం మందులతోనే అది రిలీఫ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజెస్లో వస్తే విదిన్ ఫ్యూ డేస్ నుంచి వీక్స్ లోపలనే మనకు రిలీఫ్ అనేది ఉంటుంది. ఈ సియాటికా ఉన్నప్పుడు భయపడకుండా మనం ధైర్యంగా ఉండి మనం కొన్ని జాగ్రత్తలు పాటించుకోవాలన్నమాట. సో ఆ జాగ్రత్తలు ఏంటివి అని అంటే, సియాటిక్ నర్వ్, బ్యాక్ పెయిన్, కాళ్ళు లాగడము, ఒక సైడ్ లాగడం, లేదంటే 2 కాళ్ళు లాగడము, కూర్చోలేని పరిస్థితి, పడుకోలేని పరిస్థితి, లేదంటే ఏ పని కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఆ నొప్పి వల్ల, తిమ్మిరి వల్ల, ఏళ్ళు తిమ్మిరి పట్టడం, చెప్పులు వేసుకుంటూ తెలియకపోవడం, మెల్లమెల్లగా ఆ కాలు అనేటివి సైజ్ తగ్గిపోవడం, మజిల్ తగ్గిపోవడం, స్ట్రెంథనింగ్ తగ్గిపోవడం, ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఇనీషియల్గా మీ పనికి కొంచెం రెస్ట్ ఇచ్చి కంప్లీట్గా బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలి. బెడ్ రెస్ట్ తీసుకొని లేసేటప్పుడు అడ్డంగా లేవకుండా ఒక సైడ్ నుంచి చేతుల మీద ఒత్తిడి పెట్టి లేవాలి. తర్వాత డైరెక్ట్ నడుముల మీద వంగి లేవడం అట్లాంటివి చేయకూడదు అనమాట. కాళ్ళ మీద వంగి లేవడం అట్లా చేయాలి. గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో ఉండకూడదు. వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయకూడదు. నడుము కింద భాగంలో ఒత్తిడి పడే పనులు చేయకూడదు అనమాట. ఆ పనులు ఏంటివి? బరువులు ఎత్తడము, మెట్లెక్కి దిగడము, కింద కూర్చొని లేవడము, సడన్ జర్క్స్, లాంగ్ జర్నీస్. సో ఇట్లాంటి పనులు అనేటివి కొద్ది రోజులు, కొద్ది వారాలు
మానేసుకోవాలన్నమాట. కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకుంటే బెటర్ అనమాట. పని తప్పదు అని అనుకున్నప్పుడు మిగతా టైంలో రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇవి చేస్తూ ఒకవేళ మీరు ఒబేస్ ఉంటే డెఫినెట్గా మీ బాడీ వెయిట్ అనేది మీ స్పైన్ మీద పడుతుంది కాబట్టి, నడుము మీద పడుతుంది కాబట్టి మీ బాడీ వెయిట్ అనేది బాడీ మాస్ ఇండెక్స్ బట్టి హైట్ ఎంత ఉన్నారో చూసుకుని దాన్ని బట్టి మీరు ఆ వెయిట్ అనేది తగ్గించుకోండి. అలాగే దీంతో పాటు కొన్ని ఇతర జబ్బులు ఉండడం వల్ల కూడా, అంటే లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, ఫైబ్రాయిడ్ యూట్రస్ కానీ, లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, లేదంటే ఇంకా ఏ జెండర్ వాళ్ళకైనా కూడా, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కూడా ఏదైనా సివియర్ యూరిన్ ఇన్ఫెక్షన్స్, థైరాయిడ్ ప్రాబ్లము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇతర జబ్బులు, క్యాన్సర్స్, ట్యూమర్స్, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్లో కూడా బ్యాక్ పెయిన్ లాగా సిమ్టమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మీకు అర్థం కాదు కాబట్టి ఈ లక్షణాలు మీకు నడుము నొప్పి కానీ, కాళ్ళు లాగడం కానీ, తిమ్మిరి, మొద్దుబారడము, స్పర్శ కోల్పోవడము, నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోవడము, తూలడము, ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు ఫస్ట్ డాక్టర్ని కలవండి. కలిసిన తర్వాత అది ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సింపుల్ ఏంటంటే స్ట్రైట్ లెగ్ రైజింగ్ అని అంటాం అనమాట, SLR టెస్ట్. అది మేము చేస్తాం. సో మీరు ఇంట్లో ఎట్లా గమనించుకోవాలి అని అంటే, సియాటికా వచ్చిందని ఎట్లా తెలుస్తుంది అని అంటే, మీరు పడుకొని కాల్ని మెల్లగా లేపాలన్నమాట. లేపేటప్పుడు నార్మల్గా మనిషి హెల్తీగా ఉన్నప్పుడు 90 degrees పైకి లేస్తుంది అనమాట. కానీ ఈ సియాటికా ఉన్నప్పుడు ఏంటంటే ఒక 20 degreesకి 30 degreesకి కాలు బాగా విపరీతంగా లాగుతుంది, చేయలేరు అనమాట. ఇంకా లిఫ్టింగ్ అనేది చేయలేరు. అలాంటప్పుడు ఇంకా మీరు మీ సొంత వైద్యాలు తీసుకోకూడదు, డాక్టర్ని కలిసి. సో దానికి చాలామంది ఏం చేస్తుంటారు, నొప్పి రాగానే, తిమ్మిరి రాగానే దానికి తగ్గట్టుగా ఏదో ఒక వాళ్ళకి దోచినట్టుగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. పెయిన్ కిల్లర్ వాడితే పెయిన్ అప్పుడు మందం తగ్గుతుంది కానీ ఆ రూట్ కాజ్ అనేది పోదనమాట. సో దానికే మనం హోమియోపతి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా, సేఫ్గా మనకి ఆ నర్వ్ పెయిన్ అనేది, ఇన్ఫ్లమేషన్ అనేది, లేదంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉందా అనే దాన్ని బట్టి, డిస్క్ బల్జ్ ఉందా, లేదంటే వెన్నుపూస వీక్ ఉందా, మీరు ఇంకా ఆ కారణాన్ని బట్టి, ఆ మూల కారణాన్ని బట్టి ప్రతి పేషెంట్కి ఇండివిజువలైజేషన్ అనేది ఉంటుంది. కాన్స్టిట్యూషన్ స్టడీ ద్వారా వారికి సెట్ అయ్యే మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల సో ఇవి కొద్ది రోజుల నుంచి వారాల్లోపు మనకు ఉపశమనం అనేది కలుగుతుంది. కానీ డాక్టర్, దీనికి సంబంధించి సిమ్టమ్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టు సేమ్ జెంట్స్కి లేడీస్కి ఒకటేలా ఉంటాయా, లేకపోతే వాళ్ళ బాడీ టైప్ బట్టి కనిపిస్తూ ఉంటాయా? జెంట్స్కైనా, ఫీమేల్స్కైనా, మేల్స్కైనా లక్షణాలు, సియాటిక్ నర్వ్ లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి. అందరికి ఒకలాగా ఉండవు. కొంతమందికి బ్యాక్ పెయిన్ ఒకటే ఉంటుంది, కొంతమందికి ఒక సైడ్ కాలు లాగుతూ ఉంటుంది, వంగిపోతూ ఉంటారు, ఒక సైడ్ వంగిపోతూ ఉంటారు, లేదంటే ఓన్లీ బటక్ ఏరియాలో, ఆ పర్స్ పెట్టుకునే ఏరియాలోనే విపరీతంగా పెయిన్, డిస్కంఫర్ట్ ఉంటుంది, కూర్చోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందిలో తొడంతా లాగుతూ ఉంటుంది. సో అయితే కొంతమందిలో బ్యాక్ పెయిన్ లేకుండా ఓన్లీ కాళ్ళు లాగుతూ ఉంటాయి. మనం పరీక్షలు బ్యాక్కి ఈ లుంబోసాక్రల్ రీజన్కి MRI కానీ, ఎక్స్రే కానీ చేయిస్తుంటాం. వాళ్ళు అనుకుంటారు ఇది బ్యాక్ పెయిన్ కాదు కదా, ఎందుకు చేయించుకుంటారు. కానీ మూల కారణం ఏంటంటే ఆ సియాటిక్ నర్వ్ వచ్చేదే నడుము కింద భాగంలో నుంచి, వెన్నుపాములో నుంచి వస్తుంది కాబట్టి అక్కడ ఒత్తిడికి గురైనప్పుడు కాలు లాగుతుంది అనమాట. కాబట్టి మీరు మీ సొంత వైద్యాలు చేసుకోకుండా కాలు తిమ్మిరి పట్టినా, నొప్పి లేసినా ఒక 2-3 వారాలను మించి అది ఉంటుంది అని అంటే టింగ్లింగ్, నమ్నెస్, లాస్ ఆఫ్ సెన్సేషన్ అంటాం అనమాట. తిమ్మిరి, మంట, మొద్దుబారడం, స్పర్శ కోల్పోవడము, నడుస్తుంటే తూలడము, లేదంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోవడము, విపరీతమైన నొప్పి, ఒక సైడ్కి వంగిపోవడము, ఇట్లా ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా డాక్టర్ని కలవండి. జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని అంటే, మనం పోస్చర్ మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసుకోవాలంటే మీరు కూర్చున్నప్పుడు స్ట్రైట్గా కూర్చోండి, బ్యాక్ సపోర్ట్తో కూర్చోండి, వెయిట్ లాస్ చేసుకోండి. మీరు తీసుకునే ఆహారంలో ఓవర్గా, ఎక్సెస్గా ఏది పడుతుంది జంక్ ఫుడ్ తీసుకోకుండా కొంచెం కాల్షియం, విటమిన్ డి అండ్ B12 రిలేటెడ్, అంటే ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, ఇలాంటివి కొంచెం లిమిట్లో బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుంటూ వాటర్ ఇంటేక్ పెంచి, సో కొంచెం లైట్గా, అంటే మీకు సివియర్ ప్రాబ్లం ఉంటే దానికి వర్కౌట్స్ చేయకూడదు. సో కొంచెం ప్రాబ్లం తగ్గిన తర్వాత బెడ్ రెస్ట్ తీసుకొని ప్రాబ్లం కొద్దిగా తగ్గిన తర్వాత దానికి రిలేటెడ్ ఎక్సర్సైజ్ అనేవి కొంత చేసుకుంటూ, మజిల్ స్ట్రెంథనింగ్ అనేది చేసుకుంటూ, దీనికి అక్వాటిక్ ఎక్సర్సైజ్ అంటే వాటర్లో చేసుకునే ఎక్సర్సైజెస్ బెస్ట్ అనమాట, స్ట్రెయిన్కి గురవ్వవు. సో ఇలాంటివి చేస్తూ హోమియోపతి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఆ ప్రాబ్లం ఎంత తీవ్రతతో ఉంది, ఏ మూల కారణం వల్ల వచ్చింది, ఇంజురీయా, లేదంటే డిస్క్ బల్జా, డిస్క్ ప్రొట్రూషనా, స్లిప్ డిస్కా, హర్నియేషనా, స్పాండిలోలిస్థిసిసా, యాంకిలోజింగ్ స్పాండిలైటిసా, అంటే ఎన్నో రకాలు ఉంటాయి. కాబట్టి ఆ మూల కారణాన్ని బట్టి డ్యూరేషన్ అనేది మేము సజెస్ట్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. చాలామంది మా దగ్గర వాడుతున్న వాళ్ళు ఒక 3 నుంచి 6 వారాలలో చాలా మంచి రిలీఫ్తో ఉంటున్నారు. అట్లా కొద్దిగా రిలీఫ్ రాగానే బంద్ చేయకుండా మెడిసిన్స్ అనేటివి చెప్పినట్టుగా కొంతకాలం వాడి జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా ఇది సర్జరీకి వెళ్ళకుండా చాలా మటుకు 90% వరకు కూడా ఇవి సర్జరీకి వెళ్ళకుండా ఓన్లీ మందులతోనే, మేము చెప్పే జాగ్రత్తలతోని మందులతోనే
ఇవి మంచిగా తగ్గించుకొని అవి కొంచెం మనం మెయింటెనెన్స్ చేసుకుంటే లైఫ్ లాంగ్ సర్జరీ లేకుండా మనం పెయిన్ లేకుండా హాయిగా ఉండొచ్చు అనమాట. సో డాక్టర్, ఈ డిస్క్ సమస్యల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. దీంట్లో హోమియోపతికి వచ్చినప్పటికీ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఎందుకంటే ఈ డిస్క్ కానివ్వండి, సయాటిక్ కానివ్వండి తొందరగా తగ్గవు. పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తారు, చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది ట్రీట్మెంట్ అంటారు. సో హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అసలు? డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే అసలు ఫస్ట్ ఏంటి అని అంటే డిస్కులు అనేటివి మనకి మెడ నుంచి కింద నడుము వరకు, తోకబొక్క వరకు, టెయిల్ బోన్ వరకు, సాక్రం వరకు మనకి వెన్నుపూసలు అనేటివి ఉంటాయి. అంటే బోన్స్ వర్టిబ్రే అనేటివి ఒకదానికి ఉంటాయి అనమాట. ఈ ఒకదానికి ఒకటి మధ్యలో డిస్కులు సాఫ్ట్ బోన్స్ లాంటివి ఉంటాయి. అందులో మెత్తటి జెల్ లాంటి పదార్థం ఉంటుంది. ఆ డిస్కులు అనేటివి ఒక రబ్బర్ల మాదిరిగా, ఒక వాచర్స్ మాదిరిగా, మనకు ఒక కుషన్స్ మాదిరిగా, మనం వంగి లేచినప్పుడు షాక్ అబ్జార్బర్స్ మాదిరిగా పనిచేస్తాయి అనమాట ఈ డిస్కులు. అయితే ఈ ఇంచుమించుగా మనం ఏంటంటే ఎక్కువ లాంగ్ జర్నీస్, లేదంటే ఇంజురీస్, వెయిట్ లిఫ్టింగ్, స్పోర్ట్స్ ఇంజురీస్, లేదంటే ఎక్కువ గంటలు ఒకటే పొజిషన్లో ఉండడం, పోస్చర్స్ కరెక్ట్గా లేకపోవడం, వెయిట్ ఎక్కువగా ఉండడం, కొంతమందిలో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా లాస్ట్ ట్రైమిస్టర్లో ఇలాంటి సమస్యలు ఏర్పడడం. సో మనం ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఆ డిస్కుల మీద ప్రెషర్, ఒత్తిడి అనేది చాలా ఎక్కువైపోయినప్పుడు ఆ అవుటర్ లేయర్ అనేది కొంచెం టీయర్ అయిపోవడం వల్ల లోపల ఉండే జెల్ మెటీరియల్ కొద్దిగా ముందుకు వస్తుంది అనమాట. డిస్క్ బల్జ్ అవ్వడము, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ బల్జ్ అనేది మైల్డ్గా స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటుంది. అది మనం పట్టించుకోకుండా అలాగే వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ అలాగే చేయకూడని పనులు చేస్తూ ఉన్నట్లయితే ఆ డిస్కులు అనేటివి బాగా ఉబ్బిపోతాయి అన్నమాట. ఆ స్పైనల్ కార్డ్, వెన్నుపాము మీద ప్రెషర్ ఏర్పడుతుంది. అది ఏ ఏరియాలో ప్రెషర్ ఏర్పడుతుంది అనే దాన్ని బట్టి లక్షణాలు అనేటివి అట్లా వస్తాయి అన్నమాట. సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి బరువులు ఎత్తడము, తర్వాత ఎక్కువ గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో ఉండడము, లాంగ్ జర్నీస్ చేయడము, మెడ మీద, నడుము మీద, అంటే మనం ఎక్కువ స్పైనల్ కార్డ్ పైనుంచి కింది వరకు చూసుకుంటే మెడ ఎక్కువ యూజ్ చేస్తాము, నడుము ఎక్కువ యూజ్ చేస్తాము. మిగిలిన పార్ట్ థొరాసిక్ రీజన్ అంటే మెడకి నడుముకి మధ్యలో ఎక్కువ మూమెంట్ ఉండదు కాబట్టి అక్కడ ఎక్కువ సమస్యలు రావు. మెడ దగ్గర ఎక్కువ ఏంటంటే సర్వైకల్లో 7 బోన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ C6, C7 అనే దాంట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అక్కడ నరాల ఒత్తిడి, ఆ డిస్కులు అనేటివి ఉబ్బినప్పుడు ఇట్లా వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల, లేదంటే సిస్టమ్ వర్క్స్ చేయడం వల్ల, డెస్క్ జాబ్స్ చేయడం వల్ల, ఫోన్ వంగి గంటలు చూడడం వల్ల, సో మెడ మీద ఏమైనా ఇంజురీస్ జరగడం వల్ల, కాల్షియం, విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల, ఇట్లా అనేక కారణాల వల్ల, ఇన్ఫెక్షన్ల వల్ల, ఇన్ఫ్లమేషన్స్ వల్ల, ఇట్లా ఏంటంటే ఆ బోన్స్ అరిగిపోవడం వల్ల, ఏజ్ రిలేటెడ్ అంటే 40 to 60 years లోపల ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అరుగుదల వల్ల కూడా. సో ఏమవుతుంది అని అంటే అక్కడ డిస్క్లు అనేటివి ముందుకు ఉబ్బడము, లేదంటే జరగడము, స్లిప్ అవ్వడము, ఇలాంటి వాటి వల్ల నరం అనేది ఒత్తిడి పడుతుంది. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి సర్వైకల్ రీజన్లో, మెడ భాగంలో వస్తే దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే మెడ నొప్పి అనేది కామన్. దాంతోపాటు ఆర్మ్స్, చేతులు, భుజాలు, వేళ్ళు, జబ్బ, ఛాతీ, ఈ గొంతు, ఈ తల, ఇదంతా కూడా పెయిన్, నొప్పి, తిమ్మిరి, మంట, మొద్దుబారడం అందరికి ఒకలాగా ఉండదు అనమాట. ఒక్కొక్కరికి ఓన్లీ మెడ నొప్పి ఉంటుంది, ఒక్కొక్కరికి మెడ తిప్పలేని పరిస్థితి, కొంతమందికి చేతులలో తిమ్మిర్లు కంటిన్యూగా ఉంటాయి, కొంతమందికి ఏంటంటే కూర్చొని లేస్తే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, బ్యాలెన్స్ అవుట్ అనేది అవుతుంటుంది అనమాట, స్టిఫ్గా ఉండలేరు, ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే సేమ్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా కామన్గా L3, L4, L4, L5 అండ్ L5, S1 రీజియన్లో ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. ఇంతసేపు నేను చెప్పినట్లుగా ఈ సియాటికా ప్రాబ్లం, ఆ నరం ఒత్తిడి, కాళ్ళ నరాలు వీక్ అయిపోవడం, కాళ్ళ నరాల ఒత్తిడి అనేది ఎక్కువ ఏంటంటే నడుము కింద భాగంలో లుంబార్ రీజియన్లో మనకి 5 బోన్స్ ఏవైతే ఉంటాయో అందులో L4, L5, S1 సాక్రమ్, టెయిల్ బోన్ దగ్గర అక్కడ ఒత్తిడి ఏర్పడ్డప్పుడు మనకేమవుతుంది, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, సైడ్స్కి పెయిన్, తర్వాత అలాగే గజ్జలల్లకి, లేదంటే పిరుదల భాగంలో తొడ, పిక్కలు, అరిపాదం వరకు, వేళ్ళ వరకు మనకి కింద భాగం అనేది పెయిన్ అనేది ఏర్పడుతుంది. అది ఇనిషియల్ స్టేజెస్లో మనం ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక తీసుకోకుండా మనం చేయకూడని పనులు చేస్తే మెల్లమెల్లగా పెయిన్ కాస్త తిమ్మిరి, మంట, షాక్ కొట్టినట్టుగా, ఒక సడన్ పెయిన్, షూటింగ్ పెయిన్ అంటాం అనమాట, అట్లా ఏర్పడుతూ ఉంటుంది. నడుస్తుంటే తడబడడం, కాళ్ళు అడుగులు తడబడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి మెల్లమెల్లగా ఏమవుతుందంటే కాంప్లికేషన్స్, సెన్సేషన్ అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది, మజిల్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది, మెల్లమెల్లగా పారలైజ్డ్ కండిషన్ అంటే కాలు పడిపోయే స్థితి అంతవరకు కూడా వచ్చేస్తుంది. కొంతమందిలో యూరిన్ కంట్రోల్ తప్పడము, మోషన్ కంట్రోల్ తప్పడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఆ పరిస్థితికి వెళ్ళకుండా ఇప్పుడు చెప్పే లక్షణాలు, మొదటి లక్షణాలలోనే మీకు ఒక 2-3 వారాలను మించి బ్యాక్ పెయిన్ ఉన్నా, ఒక పొజిషన్లో ఉన్నా, కంటిన్యూగా ఉన్నా, సో పడుకొని తిరగలేకపోవడము, లేదంటే కూర్చొని లేవలేకపోవడము, కింద కూర్చొని లేవలేకపోవడం, మెట్లకి దిగలేకపోవడం, నడుము నొప్పి, అప్పుడప్పుడు షాక్ కొట్టినట్టుగా కాళ్ళల్లో ఎక్కడన్నా ఒక పాయింట్లో రావడం, లేదంటే కంటిన్యూ కాలంతా
లాగడం ఇట్లాంటి గనక మీకు గమనించుకుంటే మీరు సొంత వైద్యాలు చేసుకోకుండా దాన్ని లేట్ చేయకండి. లేట్ చేస్తే ప్రాబ్లం చాలా ఎక్కువైపోతుంది. సో ఆ డిస్క్ అనేది ఉన్న ప్లేస్లో నుంచి పూర్తిగా కదిలిపోతే అది కంప్లీట్గా నరాలను బ్లాక్ చేస్తుంది. నరాలు డ్యామేజ్ అయితే కొత్త నరాలు అనేటివి రావు. ఆ డ్యామేజ్ కాకుండానే మనం జాగ్రత్త పడాలి. సర్జరీకి వెళ్ళకుండా మందులతో తగ్గించుకోవాలంటే ఇవన్నీ మీరు గమనించుకొని దీనికి హోమియోపతిలో చాలా చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే మా దగ్గర ఆల్రెడీ చాలామంది వాడుతున్న వాళ్ళలో సర్జరీ అనుకొని మా దగ్గరకు వచ్చి వాడుతున్న వాళ్ళలో విదిన్ 1-2 మంత్స్లోనే వాళ్ళు మళ్ళీ బెడ్ రిడన్ కండిషన్లో ఉన్న వాళ్ళు కూడా మెల్లమెల్లగా నడవడం స్టార్ట్ చేసి గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ తోటి మళ్ళీ వాళ్ళు జాబ్స్ అనేటివి చేసుకోగలుగుతున్నారు. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్, మెడ నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు లాగడం ఇట్లాంటివి ఉన్నవాళ్ళు, మీకు రక్తహీనత ఉందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, థైరాయిడ్ ఉందా, బీపీ షుగర్ ఉందా, ఆల్కహాల్ స్మోకింగ్ అలవాట్లు ఉన్నాయా, ఒబేసిటీ ఉన్నారా, మీరు ఇవన్నీ కూడా గమనించుకొని దానికి తగ్గట్టుగా ఈ స్మోకింగ్ తగ్గించుకోండి, ఆల్కహాల్ తగ్గించుకోండి, ఓవర్ వెయిట్ తగ్గించుకోండి, హెల్దీ ఫుడ్ తినండి. వెన్నుపూస గట్టిగా ఉండాలి అని అంటే కొంచెం కాల్షియం, విటమిన్ డి ఉండేలాగా చూసుకోండి. అంటే నువ్వులు, పల్లీలు, తృణధాన్యాలు ఇలాంటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవి బ్యాలెన్స్డ్ డైట్ లాగా తీసుకోండి. కొంచెం ఎండకు ఒక 15-20 నిమిషాలన్నా ఉండేటట్టు చూసుకోండి. ఎట్లా పడితే అట్లా మూవ్మెంట్ చేయకూడదు. పోస్చర్స్ కరెక్ట్గా కూర్చోవాలి, స్ట్రైట్గా కూర్చోవాలి, బ్యాక్ సపోర్ట్తో ఉండాలి. ఎట్లా పడితే అట్లా సడన్గా మూవ్మెంట్స్ చేయకూడదు. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు బకెట్లు మోయడం, లేదంటే వెయిట్ లిఫ్టింగ్ చేయడం ఇలాంటివి చేయకూడదు. సో ఈ డైరెక్ట్గా వంగి లేవడం ఇట్లాంటివి చేయకూడదు. సో మరీ మెత్తటి పరుపులు వాడద్దు, అట్లా అని చెప్పేసి మరీ స్టోన్ హార్డ్గా కూడా ఉండకూడదు. కింద పడుకొని లేసేటప్పుడు ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. బల్ల మీద ఏదైనా కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోండి. సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే మరీ ఎత్తున్న పిల్లోస్ యూజ్ చేయకండి. సో నెక్ ఏంటంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకోండి. అంటే జస్ట్ స్లోగా మీకు ఎంత కుదిరినంత మటుకు సైడ్ మూమెంట్ కానీ, రొటేషన్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇవి చేసుకోండి. ఇవన్నీ మీకు అర్థం కాకపోతే డాక్టర్ని కలిస్తే మీ లక్షణాలను బట్టి మందులు వాడుకుంటూ ఈ జాగ్రత్తలు అనేటివి పాటించుకుంటే ఫస్ట్ ఇనీషియల్గా మీరు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక రెస్ట్ అనేది తీసుకోండి, కొంచెం బ్రేక్ ఇవ్వండి. రెస్ట్ తీసుకొని మెడిసిన్స్ యూజ్ చేస్తే ఇవి లైఫ్ లాంగ్ సఫరింగ్ అనేది లేకుండా, సర్జరీకి వెళ్ళకుండా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, వెన్నుపూస సమస్యలు, సో స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హర్నియేషన్, సియాటికా ఇట్లాంటివన్నీ కూడా జస్ట్ మెడికేషన్తోనే చాలా ఈజీగా తగ్గించుకొని అది మళ్ళీ రిపీట్ కాకుండా కూడా, ప్రివెంటివ్గా రిపీట్ కాకుండా కూడా మనం హోమియోపతి ద్వారా చేసుకోవచ్చండి. సో డాక్టర్, దీంట్లో అసలు వెన్నుముక్క సమస్యలు అంటే దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? ట్రీట్మెంట్స్ అనగానే మనకి మెడిసిన్స్ వేసుకుంటారు. సో చాలా మంది పెయిన్ కిల్లర్స్ కూడా యూజ్ చేస్తుంటారు నొప్పి భరించలేక. ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు ట్రీట్మెంట్? దానికి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సియాటికా ఇట్లాంటివి వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఓన్లీ పెయిన్ కిల్లర్ అనుకుంటారు. పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల ఓన్లీ పెయిన్ మీకు తెలియకుండా ఉంటుంది, కానీ ఆ మూల కారణం అనేది పోదు. అంటే డిస్క్ ప్రాబ్లం అక్కడ బల్జ్ ఉందా, అక్కడ ఏమైనా స్లిప్ అయిందా, నరం ఒత్తిడి ఉందా అనే ఆ సమస్య క్యూర్ అవ్వట్లేదు. ఓన్లీ మీకు పెయిన్ సెన్సేషన్ తగ్గుతుంది. ఆ పెయిన్ కిల్లర్లు వాడడం కన్నా దాని మూల కారణం తెలుసుకొని ఇట్లా ఏ మెడిసిన్స్కైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హోమియోపతికి మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. కాబట్టి ఇట్లా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో ఈ బెస్ట్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ అనమాట. సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, తర్వాత ఇన్ఫెక్షన్స్, తర్వాత ఇన్ఫ్లమేషన్స్, సియాటికా ఇట్లాంటి వాటికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో. అండ్ ఎన్నో రకాల మందులు ఉన్నాయన్నమాట. నర్వ్ రిలేటెడ్ పెయిన్స్కి అండ్ ఈ మస్కులర్ అండ్ నర్వ్ రిలేటెడ్ పెయిన్స్కి, వెన్నుపూస సమస్యలకి మనకి హైపరికమ్ అనే మెడిసిన్, రస్టాక్స్ అనే మెడిసిన్, తర్వాత బ్రయోనియా అనే మెడిసిన్, నెఫాలియం అనే మెడిసిన్, కాస్టికమ్, జెల్సియం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల మందులు వాటి లక్షణాలను బట్టి కరెక్ట్ పొటెన్సీస్ యూజ్ చేస్తే చాలా మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇది ఉపశమనం దొరకడం అనేది కాదు, పర్మనెంట్గా మనకు అది ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ కావాలి, రూట్ కాజ్ అనేది సాల్వ్ కావాలి. ఆ విధంగా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట హోమియోపతిలో. అయితే ఇప్పుడు నేను చెప్పిన మందులు మీ అంతటి మీరు వాడకూడదు. హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఇండివిజువల్కి వారి కాన్స్టిట్యూషనల్ మైండ్, బాడీ అండ్ మూల కారణం, ఎంత ప్రాబ్లం తీవ్రత ఉంది, ఇంక ఇతర జబ్బులు ఉన్నాయి, ఇవన్నీ స్టడీ చేసి ప్రతి మనిషికి వారికి ఇండివిజువల్గా సెట్ అయ్యే మెడిసిన్స్ అనేవి ఉంటాయి. అవి కరెక్ట్ పొటెన్సీస్లో యూజ్ చేస్తే విదిన్ ఫ్యూ డేస్లో మనకి రిలీఫ్ అనేది వస్తుంది. కంటిన్యూగా కొంతకాలం కోర్స్ లాగా యూజ్ చేస్తే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, సియాటికా కానీ, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నరాల వీక్నెస్, కళ్ళు తిరగడము, లేదంటే ఆర్థరైటిస్ ఇలాంటివన్నీ కూడా మెడిసిన్స్తోనే వితౌట్ సైడ్ ఎఫెక్ట్ పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు, చాలా మటుకు సర్జరీ లేకుండా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అండ్ అలాగే మెయిన్లీ ఇప్పుడు మెడిసిన్స్తో పాటు దీంట్లో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా హోమియోకేర్లో మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు? అండ్ అలాగే అలవాట్లు ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చెప్పారు
ఎక్కువ బరువులు మోయడం కానివ్వండి, లేకపోతే పోస్చర్ కూర్చునే దీంట్లో కూడా చాలా చేంజెస్ చెప్తారా? వర్కౌట్ చేయొచ్చా? ఎలా ఉంటుంది అసలు? యాక్టివ్గా ప్రాబ్లం ఉన్నప్పుడు, సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు మీరు ఏమి దానికి మసాజులు కానీ లేదంటే ఒత్తిడి పడే పనులు కానీ మీ అంతటా సొంతంగా దాన్ని కొంతమంది ఏంది బ్యాక్ పెయిన్ వస్తుందంటే తొక్కించుకుంటారు పిల్లలతోటో ఎవరితోటో, లేదంటే దాన్ని ఎట్లా పడితే అట్లా రబ్ చేస్తూ ఉంటారు. అట్లా చేయకండి, మీ సొంతంగా అట్లా చేయకండి. ఒక్కొక్కసారి డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. ప్రాబ్లమ్ని బట్టి మనం కొంచెం ప్రివెన్షన్ అనేది చేయాలి. బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు, నెక్ పెయిన్ ఉన్నప్పుడు లాంగ్ జర్నీస్ చేయకూడదు, చేతులతో ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు, సడన్ మూమెంట్స్ చేయకూడదు. మనకి జాబ్ కంపల్సరీ ఉన్నప్పుడు మీరు కూర్చునే పోస్చర్స్ స్ట్రైట్గా అండ్ బ్యాక్ సపోర్ట్తో గ్యాప్ లేకుండా కూర్చొని మూమెంట్ ఇస్తూ ఉండండి. గంటలు ఒకటే పొజిషన్లో ఉండకుండా ఒక హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో కొంచెం బ్రేక్, కొద్దిగా నిలబడండి, లేదంటే అక్కడ పోండి, టీకో దేనికో అలా మూమెంట్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చేస్తూ బరువులు ఎత్తకండి, మెట్లకి దిగకండి, కింద కూర్చొని లేవకండి. ఇలాంటి మినిమం మెయింటెనెన్స్ చేసుకుంటూ లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేసి యాక్టివ్గా ప్రాబ్లం ఉన్నప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోండి. సో ఇలాంటివి చేసుకుంటూ మనం ఆహారంలో కొంచెం మార్పులు చేసుకొని కొంచెం ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి బాగా తింటూ, సో పాలు, తర్వాత పాల ఉత్పత్తులు, లేదంటే తృణధాన్యాలు, నట్స్ ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్డ్ డైట్గా అంటే ఒకటే రకమైన డైట్ కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుంటూ వెయిట్ లాస్ చేసుకొని హోమియోపతి మెడిసిన్స్ కనుక తీసుకుంటే ఈ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండైలోసిస్, లుంబార్ స్పాండైలోసిస్ అండ్ నరాల వీక్నెస్, నరాల ఒత్తిడి, సియాటికా అండ్ ఆర్థరైటిస్, ఇంకా ఎన్నో రకాల ఫైబ్రోమైల్జియా, ఆర్థరాలజియాస్ అంటే కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, నరాల వీక్నెస్ ఇలాంటి వాటన్నిటికీ కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఇది శాశ్వత పరిష్కారం అనేది చాలా మటుకు ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఈ డిస్క్ సమస్యల గురించి, వెన్నుముక్క సమస్యల గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. చూసారుగా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.